అన్నదాత సుఖీభావతో రైతుల్లో ఆనందం. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతుల్లో ఆనందం నెలకొందని, వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. శనివారం కొత్తపట్నం రైతు సేవా కేంద్రం వద్ద ఆయన అన్నదాత సుఖీభావ పథకం ప్రారంభ సభలో ఆయన ముఖ్య అతిథిగా వచ్చేసి ప్రసంగించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దశగా చకచక అడుగులు వేస్తున్నట్లు, సూపర్ 6 పథకాలన్నీ అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు దామచర్ల పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ప్రకటించిన నిరుద్యోగ వృత్తి హామీని కూడా కసరత్తు ప్రారంభించిందని వివరించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలతో రోడ్లు అభివృద్ధి చేశామని ఆయన గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం రోడ్ల నిర్వహణ పూర్తిగా గాలికి వదిలేసిందని ఎమ్మెల్యే ఆరోపించారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ రామచంద్ర గౌడ్, జిల్లా బీసీసీఎల్ విభాగం నాయకులు గీనం సుబ్బారావు, కొత్తపట్నం సర్పంచ్ శ్రావణి, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఒక చేతిలో బండలు కూడా గుర్తించుకోండి. మా జనార్దన్ సార్ గారి ఒక ఆధ్వర్యంలో అభివృద్ధిలో ముందుంటామే తప్పితే అవాకు చవాకులు చెప్పే దాంట్లో ముందున్నాం. అంతకుముందు అందించారు, ఇప్పుడు అందిస్తున్నారు. అంతకుముందు అందించారు 2000 ఉన్న పెన్షన్ని 250 పెంచుకుంటూ 5 సంవత్సరాల్లో 3 అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గతంలో రైతు భరోసా ఎంత ఉండేది రైతులుగా మీకే తెలుసు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 6000, రాష్ట్ర ప్రభుత్వం 14,000. మీ చేసే తప్పులేందో చర్చే దగ్గర నుంచే మనం ప్రజలకు తెలియపడతాం. కాబట్టి ఎవరైనా సరే మీరేదో పెద్ద ఎరగదీశారు అనుకోబాకండి. 5 సంవత్సరాల్లో శూన్యం. కాబట్టి కొత్తపట్నం ప్రజలు 7,000 ఉన్నటువంటి మీ మెజార్టీని తోసిపుచ్చి మా ప్రీతమ శాసనసభ్యులు జనార్దన్ రావు గారికి 3,000 మెజార్టీ ఇచ్చారు. రాబోయే కాలంలో ఇంకా మెజార్టీని పెంచుకుంటా పోతారు ప్రజలు. కాబట్టి అది గుర్తు పెట్టుకొని మీరు మాట్లాడాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీనివాసరెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ప్రీతమ నాయకులు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి, ఇంకొక అతిథిగా విచ్చేసిన పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారికి, మండల పార్టీ నాయకులకు ఇచ్చేసిన కార్యక్రమం ఇంతకుముందు 13,500 20,000 చేస్తూ తొలి విడతగా 7,000 చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇది రైతు ప్రభుత్వం. రైతులకి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా మేలు జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వం ద్వారానే మేలు జరిగిందనేది కూడా మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు కూడా 90% సబ్సిడీ తోటి డ్రిప్ ఇరిగేషన్ డెవలప్ చేయటం కానీ, అది ఎస్సీ ఎస్టీలకి అయితే 100% సబ్సిడీ ఇవ్వటం జరిగింది. అట్లాగే విత్తనాలు సబ్సిడీ ఇవ్వటం, అట్లాగే పనిముట్లు మొత్తం కూడా యాంత్రీకరణలో భాగంగా పనిముట్లు సగం రేటుకి రైతులకు అందించడం, ఇవన్నీ కూడా జరిగాయి. అట్లాగే ఈ సంవత్సరం పొగాకు, బదిలీ పొగాకు కొనుగోలు చేయడానికి, అలాగే మామిడి రైతుల కోసం, కోకో రైతుల కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించి రైతుల కోసం పాటుపడిన ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఒక్క 7,500 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000కి 7,500 రైతు భరోసా తప్ప మొత్తం డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేశాడు, పనిముట్లు ఇవ్వటం తీసేశాడు. మొత్తం కూడా రైతులకి అన్యాయం చేసి ఎక్కడ ఒక ప్రాజెక్టు కట్టడం కూడా చేయలేదు. చివరికి మన గుణకమ్మ ప్రాజెక్టు గేటు పోతే 3 సంవత్సరాలు గేటు మీద పెట్టిన దౌర్భాగ్య ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు అన్ని ప్రాజెక్టులు, పోలవరం కానీ రైతులకు సంబంధించిన అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసే క్రమంలో మనం ముందుకెళ్తూ ఉన్నాం. అట్లాగే మన నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు, మన జనార్దన్ రావు గారి నాయకత్వంలో మీ మండలమే ఉదాహరణ. రోడ్లు కానీ, మొత్తం రోడ్లు వేయటం కానీ, సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయటం కానీ ఎంత పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు, బకింగ్హామ్ కాలువ మీద 70% అయిన బ్రిడ్జి పూర్తి చేయడానికి 5 ఏళ్ళు మీరు ఎంత నరకయాత్ర పడ్డారో కూడా ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి తేడా మీరు గమనించాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
శాఖాధికారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. అలాగే గవర్నమెంట్ ఇచ్చిన పథకాలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాము. మన ప్రభుత్వం వచ్చినాక కొత్తపట్నంలో మన నాయకులందరూ కలిసి కొంచెం పనులు జరుగుతున్నాయి. ఇదివరకు అంటే అసలు పనులే జరగలేదు, ఇప్పుడు మాత్రం జరుగుతున్నాయి. కానీ నేను ఎమ్మెల్యే గారికి ఒక విన్నపం చెప్పుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే మన కొత్తపట్నానికి సీసీ రోడ్లు త్వరగా వేయించాలని అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారాలు. సభాధ్యక్షులు గౌరవనీయులు ఈవో కిషోర్ బాబు గారు, అదేవిధంగా పిడిసిసి బ్యాంక్ చైర్మన్ గౌరవనీయులు సీతారామన్ గారు, మన సర్పంచ్ శ్రావణి గారు, ఎక్స్ఎంసీ చైర్మన్ కామపల్లి శ్రీనివాసరావు గారు, జ్ఞానం సుబ్బారావు గారు, దొరవాకుల శ్రీనివాసరెడ్డి గారు, రామచంద్ర గౌడ్ గారు, ఇంకా అధికారులకి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన రైతులకి, గ్రామస్తులకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం చేపట్టింది. ఈరోజు ఒకటి దగ్గర ఎన్నికలప్పుడు 6 పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి ఏదైతే సూపర్ 6 అని చెప్పేసి ఆ రోజు ఎన్నికల్లో మనం వెళ్ళామో, దాంట్లో ఈరోజు 4వది అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం లాంచ్ చేసింది. ఈరోజు మన ప్రీతం నాయకులు గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా దర్శిలో ఒక కార్యక్రమం పెట్టి దర్శిలో ఇక్కడ లాంచ్ చేస్తున్నారు. స్టేట్ అంతా కూడా కలిపి, అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు వాళ్ళ రైతుల అకౌంట్లో పడే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకి 10 లక్షల కోట్ల పైన అప్పు చేసి లాస్ట్ ప్రభుత్వం అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం ఏదైతే ప్రామిస్ చేసామో, మనం ఏవైతే నమ్మకాలు పెట్టుకొని మన పార్టీని తీసుకొచ్చారో దాన్ని ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో ఈయన ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎన్డీఏ తరఫున సెంట్రల్ నుంచి ఒక 2,000, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి 5,000, 7,000 లెక్కన ఈరోజు రాష్ట్రం అంతా కూడా రైతులు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు అకౌంట్లో పట్టడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు దగ్గర 46,85,838 మందికి ఈరోజు రాష్ట్రం అంతా కూడా రైతులకి అకౌంట్లో పడతా ఉంది. దీనికి గాను మన రాష్ట్రం 2,342 కోట్లు ఖర్చు పెడతా ఉంది. దానికి సెంట్రల్ నుంచి ఇచ్చే 2,000 రూపాయలు, 830 కోట్ల రూపాయలు సెంట్రల్ నుంచి ఖర్చు పెడుతున్నారు. దగ్గర ఈరోజు 3,173 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకి ఖాతాలలో పడుతున్నాయని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏది చేసినా కూడా ఒక కమిట్మెంటు, ఒక పద్ధతి. మనం ఎన్నికలప్పుడు చెప్పావులే ఏముందిలే అని చెప్పేసి అనేది కాదు. పాత గవర్నమెంట్కి ఇప్పటికీ పూర్తిగా ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో ఆయన చెప్పిన పథకాలు, నవరత్నాల్లో ఒక పని కూడా చేయలేకపోయాడు. మద్య నిషేధం అన్నాడు, దొంగ మంది అమ్మాడు. అదేవిధంగా 3,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. 3,000 పెన్షన్ 200 పెంచి లాస్ట్ ఎన్నికల ముందు 3,000 చేశాడు. అదేవిధంగా వాళ్ళ ఆ రోజు అమ్మఒడి అని చెప్పి ఎంతమందికి ఇస్తే అంతమందికి ఇస్తానని చెప్పి ఒకరికి ఇచ్చి అది కూడా అమ్మఒడి కూడా పూర్తిగా చేయలేకపోయారు. ఈరోజు ఇట్లాంటివన్నీ కూడా ఒకటి కాదు, చెప్పినవన్నీ కూడా నవరత్నాల్లో అతను పూర్తిగా చేయలేక రైతులు కూడా రైతు భరోసా అని చెప్పేసి ఆ రోజు పెట్టాడు. ఆ రైతు భరోసా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ ఇచ్చాడు తప్పితే స్టేట్ గవర్నమెంట్ నుంచి ₹1 ఇవ్వాల. దాన్ని కూడా ఆ రోజు రైతుల్ని మోసం చేశారు. ఈరోజు అన్నీ కూడా ఆ విధంగా చేసిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఏదైతే సూపర్ 6లో మనం పెన్షన్ అని చెప్పేసి అనుకున్నాం, పెన్షన్ అనేది ఈరోజు 4,000 రూపాయలు 1వ తారీఖు ఆదివారం వస్తే శనివారమే అందరి ఇళ్ళకి పోయి పెన్షన్లు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకి తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా తల్లికి వందనంలో పూర్తిగా ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి కూడా అకౌంట్లో ఈరోజు తల్లికి వందనాల్లో ఈరోజు అకౌంట్లో పడ్డాయి. ఈరోజు అవి కూడా చేయగలిగాం. ఈరోజు దాంతోపాటు గ్యాస్ సిలిండర్స్ ఇస్తానంటే గ్యాస్ సిలిండర్స్ కూడా 3 సంవత్సరానికి ఉచితంగా ఇచ్చేటట్టుగా ఒక పేద కుటుంబంలో ఒక సిలిండర్ 4 నెలలు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి 4 నెలలకి ఒకటి కలిపి 3 సిలిండర్లు ఫ్రీగా అది కూడా ఇవ్వటం కూడా జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా.
మనకు ఉండేది మహిళల కోసం రేపు ఆగస్టు 15వ తారీఖు మహిళలకి ఫ్రీ బస్ పెడుతున్నారు. ఫ్రీ బస్ ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని బట్టి ఈరోజు మనం చెప్పిన ప్రామిస్లన్నీ కూడా ఒక్కొక్కటి మనం కంప్లీట్ చేసుకుంటా ముందుకెళ్తున్నాం. ఒకసారి మనం గమనించుకుంటే మన నియోజకవర్గంలో వచ్చేసి ఈరోజు అన్నదాత సుఖీభావలో మనకు దగ్గర 9,260 మందికి, అంటే మన సగం అంతా అర్బన్ వస్తుంది, 2 మండలాలే కాబట్టి 9,260 మంది రైతులకి ఈరోజు 6,150,00,000 రూపాయలు ఈరోజు వాళ్ళందరూ అకౌంట్లో వేస్తూ ఉన్నారు 7,000 లెక్కన. అదేవిధంగా జిల్లాలోకి వచ్చేకి 183 కోట్ల రూపాయలు ఈరోజు మన జిల్లా ఖర్చు పెడుతున్నారు. దగ్గర 2,68,165 మంది రైతులకి ఈరోజు జిల్లా మొత్తం కూడా వేయటం జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఫిగర్స్ కూడా మీకు తెలవాలని, మనం ఎంతమందికి ఇస్తున్నాము, ఎంత డబ్బులు ఇస్తున్నాము, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా ఒక మాట కట్టుబడి ఎంతమందిని ఆదుకుంటున్నాం అనేది మీకు తెలవాలి. కాబట్టి ఈరోజు మీకు ఫిగర్స్ కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పెన్షన్స్ ఈరోజు రాష్ట్రంలో 63,71,595 మందికి ఈరోజు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. దానికి 2,750 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం. ఈరోజు మనకి మన నియోజకవర్గంలోకి వచ్చే లోపల మన దగ్గర 27 కోట్లు ఇస్తున్నాం. మన నియోజకవర్గంలో 21 లక్షల దాకా ఒక మండలం, అదేవిధంగా 13 లక్షలు ఒక మండలం కింద ఇవన్నీ కూడా పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఇవన్నీ కూడా మనం ఒకసారి అభివృద్ధితో పాటు అన్నీ ఉండాలనేదే ఈరోజు మన ప్రభుత్వం ఉద్దేశం. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఒక పక్క అభివృద్ధి జరగాలి, ఒక పక్క సంక్షేమ పథకాలు జరగాలి, అన్నీ రెండు కూడా ఈక్వలైజ్ చేసుకొని రాష్ట్రాన్ని పరిపాలించి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాల్ని ఈరోజు మన ప్రభుత్వం చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తల్లికి వందనం కూడా మన నియోజకవర్గంలో 45,051 మందికి 67,58,00,000 రూపాయల వరకు ఈరోజు మన నియోజకవర్గంలోనే వేస్తూ ఉన్నారు. జిల్లాలో 448 కోట్ల రూపాయలు ఈరోజు జిల్లాలో వేస్తున్నారు. ప్రతి ఇంట్లో నేను మనంతా తిరిగినప్పుడు ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళలో కూడా ఎంతో సంతోషం, ఆ పిల్లలకు పడుతున్నాయా, వాళ్ళ బాగా స్కూల్కి వెళ్తున్నారని చెప్పే పరిస్థితి వస్తుంది. ఈరోజు లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ దాంట్లో గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ రీతిగా ఉండాలి, వాళ్ళకి యూనిఫామ్ కానీ, బుక్స్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, అదేవిధంగా షూస్ కానీ బయట ప్రైవేట్ స్కూల్స్లో ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా కూడా గవర్నమెంట్ స్కూల్కి ఉండాలి, పేదలు కూడా చదువుకోవాలనేది ఈరోజు ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకోవటం వల్లే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా పథకాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం మళ్ళా మనకి సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు వస్తూ ఉన్నారు. ఆయన 5,000 కోట్లతోటి ఈరోజు ఎన్హెచ్, స్టేట్ ఎన్హెచ్ కానీ, అదేవిధంగా నేషనల్ ఎన్హెచ్ కానీ ఇవన్నీ కూడా ఓపెన్ చేయబోతా ఉన్నారు. మన రాష్ట్రానికి కూడా ఇవన్నీ కూడా రోడ్లు కూడా కొత్త వచ్చే కార్యక్రమాలు కూడా సాయంత్రం సెంట్రల్ మినిస్టర్ చేయబోతా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా అభివృద్ధి ప్రతి ఒక్కటి కూడా 14లో 19లో చేసాం, తర్వాత ఇప్పుడు మళ్ళా మొదలుపెట్టి చేస్తూ ఉన్నాం. మనం రాగానే ఒక 6 పంచాయతీలు మొత్తం సిమెంట్ రోడ్లు వేసాం. ఇంకా పోతే బకిని కెనాల్ బ్రిడ్జి ఎక్కడైతే ఈత మొక్కలు ఉందో దాన్ని కూడా పెట్టున్నాను. అది ఒకటైపోతే బ్రిడ్జిలన్నీ కూడా మన మండలంలో పూర్తవుతాయి. పూర్తిగా అన్నీ కూడా రోడ్లు కానీ అన్నీ కూడా బాగుండే పరిస్థితులు వచ్చినాయి. విలేజ్లో కూడా ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్లు ఉండాలి, ప్రతి ఒక్కరికి అడుగులు ఉండాలి, వాళ్ళకి పెన్షన్లు ఉండాలి, రేషన్ కార్డులు ఉండాలి, పట్టాలు ఉండాలి, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన వసతులు ఏమున్నాయో అన్నీ కూడా మనం చేయాల్సిన బాధ్యత మీద ఈరోజు ఒక్కొక్కటి పనిచేసుకుంటా ముందుకెళ్తున్నామని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా కొంచెం లేట్ అయినా కూడా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తాం. ఆ రోజు నేను ఈ బ్రిడ్జి దాటి ఏ మూల వరకు రోడ్డు వేసి ఆగిందో ఈ రోజుకి 6 సంవత్సరాలు అయినా కూడా ఆ రోడ్డు అట్లానే ఉంది. సింగిల్ రోడ్లో అలానే జరుగుతూ ఉంది. దానికి కూడా డబుల్ రోడ్డు పెట్టాం. తొందరలోనే ఇక్కడి నుంచే సెంట్రల్ లైటింగ్ తోటి పల్లిపాలెం వరకు సెంట్రల్ లైటింగ్ తోటి ఈరోజు అన్ని కూడా చేస్తాం. చేసే దాని విధంగా ఈ మండలంలో మిగిలింది అదొకటి. అదేవిధంగా మోటిమాల గుణమాల రోడ్డు 2 కిలోమీటర్లు వేయలేకపోయారు. ఆ 2 కిలోమీటర్లు కూడా వేసి దాన్ని కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం కూడా తొందరలోనే చేపడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అన్నీ ఒక్కొక్కటి మనం చేసుకొని వస్తున్నాం. కాకపోతే ఇక్కడ నాయకులు కూడా చాలా మంది ఉన్నారు.
మీరు కూడా మనం రాజకీయాలు మాట్లాడటానికి ఈ సభ కాదు ఇది. రేపు 15వ తారీఖు మనకు మహిళల బస్సు వచ్చిన తర్వాత 15 నుంచి 30 లోపల కొత్తపట్ల మండలం మీటింగ్ పెడతాం, పార్టీ మీటింగ్ పెడతాం. మీటింగ్లో మనం చేసిన పనులు, మనం ఏం చేసాం, మనం ఏం చేయబోతున్నాం, ఇక్కడ ఉండే ఇబ్బందులు ఏంటి, అవన్నీ కూడా ఆ రోజు మాట్లాడి ఆ రోజు రాజకీయంగా మాట్లాడడం తప్పితే ఇది అఫీషియల్ ప్రోగ్రాం కాబట్టి రాజకీయాలు 100 మాట్లాడుతుంటారు, బయట మాట్లాడేది వీళ్ళు కష్టం చేసేవాడికి తెలుస్తుంది. అంతే తప్పితే ఊరకనే కూర్చొని మాట్లాడి 10 మందికి మందు పోసేసి ఏదో రాజకీయాలు చేయాలంటే అవి చాలా చేయొచ్చు. కానీ నా ఉద్దేశం ఒకటే, ప్రజలకు ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి. ప్రజలు కూడా ఊళ్ళో అభివృద్ధితో పాటు ఇంటి సమస్యలు కూడా పోవాలి. ఇంట్లో కుటుంబ సమస్యలు, పొలాల తగాదాలు ఉండొచ్చు, లేకపోతే ఆన్లైన్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే పెన్షన్ కానీ, సొంత ఇల్లు లేకపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా చేయాల్సిన బాధ్యతల మీదుగా మేము అన్నీ కూడా కసరత్తు చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తాం. తప్పకుండా మండలాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. మండలంలో కూడా మీరు అందరూ కూడా కలిసి పనిచేయండి. ఊళ్ళల్లో కూడా ఎక్కడైనా కూడా ఎప్పటికప్పుడు గ్రామ మీటింగ్ పెట్టుకోవడం, అదేవిధంగా గ్రామాల్లో ఉండే సమస్యలు కూడా మీరు ఎప్పటికప్పుడు అవగాహన చేసుకోవటం, ఇలాంటివన్నీ చేశారంటే తప్పకుండా కూడా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ప్రాబ్లమ్స్ తగ్గినప్పుడు మిమ్మల్ని కూడా అక్కడ నాయకుడిగా గుర్తిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం కూడా అందరం కలిస్తేనే పనులు అవుతాయి. కాబట్టి అందరం కలిసి కష్టపడి మండలాల్లో మార్పు తీసుకొద్దాం. కష్టపడి అన్ని విధాలుగా కూడా మండలాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మన వచ్చినప్పుడు కూడా మన ఒక 5 ఊళ్ళు కూడా తిరిగాను. ఏదుగా మూటమాల, మన మడనూరు, అదేవిధంగా ఈతముక్కల, రాజుపాలెం, గమనపాలెం, వజ్జిరెడ్డిపాలెం 5 ఊళ్ళు కూడా మనం వచ్చిపోయాను. ఆ రోజు ఎంఆర్ఓ గారికి, ఆర్ఐకి వీళ్ళందరూ కూడా చెప్పాను, ఒక రోజు ఒక ఊరు పెట్టుకొని రెవెన్యూ ప్రాబ్లమ్స్ క్లోజ్ చేయమని. మీకు డేట్ చెప్తాను 2 రోజుల ముందే. ఆ రోజు మేము ఊరికి వెళ్ళాము, మా ఊర్లో పెళ్ళి ఉంటే అక్కడికి వెళ్ళాను, లేకపోతే పక్క ఊర్లో ఎవరో కొత్త సినిమా రిలీజ్ అయింది, ఆ సినిమాకి వెళ్ళానని చెప్పకుండా ఆ రోజు ఉండే ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మధ్యాహ్నం దాకా మీ దగ్గరే ఉంటారు, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయించండి. రెవెన్యూ ప్రాబ్లమ్సే మేజర్ ప్రాబ్లమ్స్. రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఈ మండలంలో కానీ సాల్వ్ అయితే చాలా పనులు కూడా సాల్వ్ అవుతాయి. కాబట్టి ఎన్ని కూడా రెవెన్యూ కూడా ఖాతా చేసుకోవటానికి వాళ్ళకు కూడా టైం పెట్టాము. 1 నెల లోపల వాళ్ళు ఈ మండలం అంతా కూడా ఒక ఊరు పెట్టుకొని అవన్నీ కూడా కంప్లీట్ చేస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. అవి కూడా చూసిన తర్వాత ఇంకా ఉండేది మహిళలకి 1500 రూపాయలు మహిళలకు ఇవ్వాలనేది ఒకటి ఉంది. అదేవిధంగా మన చదువుకొని ఎవరైతే నిరుద్యోగాలు ఉన్నారో, ఉద్యోగాలు లేకుండా ఉన్నారో వాళ్ళకు కూడా 2000 రూపాయలు వేస్తామని చెప్పి ఈ 2 పథకాలు ఉన్నాయి. ఆ 2 కూడా తొందరలోనే ప్రారంభిస్తారు. ఆ 2 కూడా ఇప్పటికే మనం ఏదైతే సూపర్ 6లో మనం ప్రామిస్ చేసామో అవన్నీ కూడా నెరవేర్చిన వాళ్ళు అవుతాం. ఈరోజు 100 దొంగ మాటలు మాట్లాడతారు, అవన్నీ కూడా కరెక్ట్గా. ఈరోజు 5 సంవత్సరాలు ఏం చేశారనేది మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడు వచ్చి ఇంకా పథకాలు ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని చెప్పి మాయ మాటలు, ఏవో మబ్బి మాటలు మాట్లాడతారు. అవన్నీ కాదు. ఇప్పుడు వచ్చి మనకు 12-14 నెలలు అయింది. మనం ఉండేది ఇంకా 3-4 సంవత్సరాల లోపల పూర్తిగా ఇళ్లలో సమస్యలు, మండలం డెవలప్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడతాం. ఇప్పుడు ఎవరో పనికి మాలను మాట్లాడేవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లే, అవి పట్టించుకోవాల్సిన అవసరం లే. మనకు కావాల్సింది అభివృద్ధి. తెలుగుదేశం అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే తెలుగుదేశం. ఇది రాష్ట్ర అంతా కూడా జరగలేదు. కాబట్టి అభివృద్ధి చేసి ప్రజల్లో ఉండాలి తప్పితే అభివృద్ధి చేయకుండా ఆ రోజు ఏదో అన్నం పెట్టామా, మంది ఇచ్చామా, ఆ రోజు గడుపుకునేది కాదు. వాళ్ళు లాంగ్ లైఫ్లో వాళ్ళకి ఏం చేయాలి, ఆ కుటుంబాలు చల్లగా ఉండాలి అంటే మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మనకు అవసరం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈరోజు దళిసి వచ్చినా కూడా మా దగ్గరికి అప్పుడే రావద్దు, ముందు నియోజకవర్గాల్లో మన వాళ్ళందరినీ కలవండి. అది రైతు ఏదైతే మనం వేస్తున్నామో అవన్నీ కూడా వాళ్ళకి తెలియపరచండి. తెలిసి మధ్యాహ్నం రండి, మళ్ళీ కలుసుకుందాం అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత ఈరోజు మళ్ళీ ఈ కార్యక్రమాలు కూడా పెట్టాం. మనం గోల మండలం ఉలిచిలో పెట్టాం. ఉలిచిలో అక్కడ ఉండే మండల నాయకులందరినీ కూడా వెళ్ళమని చెప్పాను. కాబట్టి ఇవన్నీ కూడా మీ అందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి మరోసారి తెలియజేస్తూ, ఈరోజు ఎన్డీఏ కూటమిలో అందరూ కూడా యూనిటీగా ఎన్డీఏ కూటమిలో కలుపుకొని అన్ని విధాలుగా కూడా ముందుకెళ్లాలనేదే మా ఉద్దేశం.
తప్పకుండా కూడా అదేవిధంగా మనవాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. డిస్ట్రిబ్యూషన్ చేస్తాను కొద్దిగా రైతులండి. उनके चेले चपाटे उनके दोस्त इस बात को पता नहीं पा रहे भारत ने पाकिस्तान के आतंकी ठिकानों को तबाह कर दिया। मैं मेरे काशी के मालिकों से पूछना चाहता हूँ, भारत की ताकत से आपको गर्व होता है कि नहीं होता है? ऑपरेशन सिंदूर से गर्व होता है कि नहीं होता है? मेरे सपा वाले आतंकियों की हालत को देखकर लोग साथियों, कांग्रेस हमारी सेनाओं के साथ